ఇప్పుడు మీ ఆశ్రమం ఎక్కడుందండి? ఆశ్రమం అనొచ్చా? ఆశ్రమం కాదండి, డైట్ సెంటర్. డైట్ సెంటర్ అంటే మామూలుగా ఇలాంటి అన్ని త్వరలోనే ఆశ్రమం స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే 3 సెంటర్లోనే. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందండి. ఓకే నేను ఒకటే చెప్తున్నాను, ముందే నా దగ్గరకు రాకండి దయచేసి. ఓహో అన్నీ తిరగండి. కాళ్ళు అరిగిపోయినాయి కదా, డబ్బులు అయిపోయినాయి కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి. అదేంటి మళ్ళీ ఆల్రెడీ ట్రీట్మెంట్ రిజల్ట్ కనిపిస్తున్నప్పుడు అదే అంటే ఛాలెంజ్ చేయాలి కదా మీరు. యాక్చువల్లీ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్లు మనకు వద్దండి. మనం అదే వద్దండి. అట్లా ఉంది మీ దగ్గర రిజల్ట్. రిజల్ట్ ఉన్నా వద్దండి, వెర్రవిగా వద్దండి, తప్పు. అంటే విరవేగడం కాదు, నేను మీ కాన్ఫిడెన్స్ తోనే చెప్పొచ్చు కదా. మీకు ఆల్రెడీ మీ దగ్గర క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, బెస్ట్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోటి వ్యాపార పరంగా వెళ్తే సెలబ్రిటీని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి కొంచెం చెప్పిస్తారు. నాకు అలా ప్రమోషన్స్ తగ్గిన వాళ్ళు ఎవరైతే నీకు తగ్గిందిగా వచ్చి ఇంట్రెస్ట్ లేదు మానే. ఓకే తగ్గిన వాళ్ళు మీరు ఒక ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్లు ఇస్తాను. రిజల్ట్ వచ్చిన వాళ్ళే రిజల్ట్ ఎవరైతే వచ్చిందో నిజంగా బాధలతో నా దగ్గరికి వస్తారండి. సోరియాసిస్ మీకు తెలియదు సార్, కుంటూ రక్తాలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. జస్ట్ 3 డేస్కి ముందు ఆ దురద ఆగుద్దండి. ఓకే 6 months 7 months పెట్టుకోండి, సోరియాసిస్ పూర్తిగా కడిగిన ముచ్చంలో అందంగా తయారవుతుంది. ఇప్పుడు చూసాం కదండి, అసలు చిన్న డాట్ కూడా లేదు, ఎంత అద్భుతంగా ఉంది. అందుకే అంటున్నాను, మీరు అంటే ఛాలెంజ్లు అవి లేకపోయినా ఫస్ట్ నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పే వద్దండి. వీళ్ళకి కూడా తెలియాలండి. ఓకే వీళ్ళకి మొత్తం అరిగిపోవాలి. మోసపోయిన తర్వాత కానీ తత్వం బోధపడదన్నట్టు. అదే. ఓకే.